వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఇస్ దివ్యశ్రీ. సో ఈరోజు మనం వచ్చేసి ఇండియాస్ బిగ్గెస్ట్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ మీట్లో ఉన్నాము. సో ఇది వచ్చేసి ది పార్క్ సోమాజిగూడ హోటల్లో జరుగుతుంది. ఇక్కడ 100+ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్, 500+ కన్సల్టెంట్స్ ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ ఈవెంట్కి సంబంధించిన మరిన్ని విషయాలు లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. లెట్స్ గో. ప్రస్తుతం మనతో మార్వాడి యూనివర్సిటీ నుంచి అడ్మిషన్స్ వైస్ ప్రెసిడెంట్ మహేంద్ర నాయుడు గారు ఉన్నారు. సార్తో మాట్లాడిద్దాం. హాయ్ సార్. హలో మ్యామ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. ఓకే సార్. సో ఆ రోజు ఎలా చూసాను, ఈ రోజు కూడా అంతే జోష్గా అంతే ఇదిగా కనబడుతున్నారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. అండ్ అలాగే మన స్టూడెంట్స్ తెలుగు స్టేట్ నుంచి మార్వాడి యూనివర్సిటీకి వచ్చి చదువుకుంటున్న స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. సో వాళ్ళ గురించి మీరు చెప్పాలి అంటే ఏం చెప్తారు? డెఫినెట్లీ వాళ్ళు హ్యాపీగా ఉన్నారని చెప్పగలను. ఎందుకంటే ఈ కేటగిరీ ఎవరైతే పిల్లలు వచ్చినారో వీళ్ళంతా ఏంటి అంటే తక్కువ ఖర్చులో బెస్ట్ ఎడ్యుకేషన్ కావాలి, వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ కావాలి అనుకొని వెతుకుతున్న పిల్లలకి మేము కరెక్ట్ టైంలో వాళ్ళని అప్రోచ్ అవ్వటం వల్ల వాళ్ళకి డెఫినెట్లీగా అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న ఫెసిలిటీస్ కావచ్చు, ఫ్యాకల్టీ కావచ్చు, అక్కడ కేర్ తీసుకునే విధానం కావచ్చు, ఇవన్నీ డెఫినెట్లీ వాళ్ళని ఇంప్రెస్ చేశాయి. సో లాస్ట్ ఇయర్ వచ్చిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారని చెప్తారు. ఓకే. అండ్ అలాగే మన తెలుగు స్టూడెంట్స్ కోసం ప్రత్యేకంగా అక్కడ కొన్ని సీట్స్ కేటాయిస్తున్నారు. ఆ విషయాల గురించి ఏమని చెప్తారా? మార్వాడి యూనివర్సిటీ ఈ సంవత్సరం ఒక 3,500 సీట్స్ వరకు కేటాయిస్తుంది. కాకపోతే తెలుగు రాష్ట్రాల నుంచి విపరీతమైన డిమాండ్ ఉండటం వల్ల ఎవరైతే పిల్లలు అడ్మిషన్ తీసుకోవాలి అనుకుంటారో వాళ్ళు ఎంత ఎర్లీగా అప్రోచ్ అవుతే వాళ్ళకి అంత సీటు దొరికే ఛాన్సెస్ ఉంటాయి. అంటే లాస్ట్ ఇయర్ కూడా హాస్టల్ ఎక్కువ లేక ఒక 500-600 స్టూడెంట్స్ని వెనక్కి పంపించాల్సి వచ్చింది. సో సేమ్ పొజిషన్ ఈ సంవత్సరం కూడా ఉండబోతుంది. లాస్ట్ ఇయర్ అన్నా అది జూలై తర్వాత జరిగింది. ఈసారి మే అండ్ జూన్ కల్లానే సీట్స్ అన్నీ అయిపోయే ఛాన్స్ ఉంది. ఓకే. ఓకే. అండ్ అలాగే ప్రతి ఏరియాలో మన మార్వాడి యూనివర్సిటీకి సంబంధించి ఒక ఆఫీస్ ఏర్పాటు చేస్తున్నారు నేను, దానికి సంబంధించిన డీటెయిల్స్ గురించి. అంటే ఇప్పుడు మార్వాడి యూనివర్సిటీకి ఇప్పుడు జనరల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేవి 2 డిఫరెంట్ సెగ్మెంట్ వాళ్ళు ఉన్నారు. ఒకటి మార్వాడి యూనివర్సిటీ డైరెక్ట్ టీం, 2 మార్వాడి యూనివర్సిటీతో వర్క్ చేసిన అసోసియేట్స్ అనమాట. అంటే పిల్లలకి ఒక రైట్ ఇన్ఫర్మేషన్ని యూనివర్సిటీ నుంచి అంటే ఎటువంటి కన్ఫ్యూషన్ లేకుండా ఉండాలి అనే ఉద్దేశంతో ప్రతి 50-60 కిలోమీటర్లకి తెలుగు రాష్ట్రాల్లో ఈ మూల ఆదిలాబాద్ నుంచి ఆ మూల విశాఖపట్నం వరకు దాదాపుగా ఒక 30 ఆఫీసెస్ ఓపెన్ చేయడం జరిగింది. సో పిల్లలు కానీ పేరెంట్స్ కానీ వాళ్ళు ఏ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారు, వాటి ఫీ స్ట్రక్చర్స్ ఏంటి, అట్ ద సేమ్ టైం మా పిల్లవాడికి ఏ కోర్స్ అయితే సూట్ అవుతుంది, ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి మన యూనివర్సిటీ కౌన్సిలర్స్ ఉంటారు. మీరు ఆ లొకేషన్ ఒకసారి మీరు చూసుకున్నట్టుగైతే మీడియాలో, సోషల్ మీడియాలో ఆ లొకేషన్స్ ఏంటి అనేవి వస్తున్నాయి. ఆ లొకేషన్స్కి ఫోన్ చేసి వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి కలిసి వాళ్ళు ఆ కౌన్సిలింగ్ సెషన్ కంప్లీట్ చేసుకొని దాన్ని బట్టి వాళ్ళ అడ్మిషన్ ప్రాసెస్కి వెళ్ళవచ్చు అనమాట. ఓకే. అండ్ అలాగే సార్, ఇప్పుడు స్టూడెంట్స్లో బాగా చదివే వాళ్ళు, మంచి పర్సంటేజ్ ఉన్న వాళ్ళు ఉంటారు, లేకపోతే యావరేజ్గా చదివే వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి స్టూడెంట్స్ విషయంలో మీ యూనివర్సిటీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటుంది? మీరు అడిగే క్వశ్చన్ వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ విధంగానా లేదా వాళ్ళ మీద తీసుకునే శ్రద్ధ గురించి అడుగుతారు. రైట్. ఇప్పుడు మనకి ఏంటంటే ఈ 4 ఇయర్స్ జనరల్గా గ్రాడ్యుయేషన్ లెవెల్ తర్వాత మ్యాక్సిమం జాబ్ చేయడానికి వెళ్తారు. సో ఇప్పటి వరకు పిల్లోడు ఏ రకంగా ఉన్నాడో దాంతో సంబంధం లేకుండా ఈ 4 సంవత్సరాల్లో ఏ రకంగా అప్డేట్ అవుతాడో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మార్వాడి యూనివర్సిటీ ఏం చేస్తుందంటే వీళ్ళని సపరేట్ చేస్తుంది కేటగిరీ వైజ్గా, ఎవరి మీద ఎంత ఎఫర్ట్ పెట్టాలి అనేది. మెంటరింగ్ సెక్షన్ ఉంటుంది, మెంటర్స్ ఉంటారు. సో వాళ్ళకి వేటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే వాళ్ళు బెటర్ అవుతారో చూసుకొని అటువంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళని అంటే లో స్టాండర్డ్స్ ఉన్న పిల్లవాడిని టాప్ కేటగిరీకి అయితే తీసుకెళ్ళాము, అట్లీస్ట్ వాడిని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లే ప్రోగ్రామ్ డెఫినెట్లీ మార్వాడి యూనివర్సిటీ చేస్తున్నాం. సౌత్ అడ్మిషన్ డైరెక్టర్ ఇంతియాజ్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడేద్దాం. హలో అండి. హాయ్ అండి, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. సో మనం లాస్ట్ 5 ఇయర్స్ నుంచి చూస్తున్నాము తెలుగు స్టేట్స్ పిల్లలు అక్కడికి వచ్చి ఉత్తరాంచల్ యూనివర్సిటీకి వచ్చి చదువుకోవడానికి ఏంటి రీజన్, దీని సీక్రెట్ ఏంటి? మేడం సీక్రెట్ అంటూ ఏం లేదు మేడం, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ప్లేస్మెంట్స్ మెయిన్గా మేడం దిస్ మ్యాటర్స్. అంటే ప్రతి యావరేజ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఒక స్టూడెంట్ని ఎట్లా మూవ్ చేసుకుంటారంటే
మన అబ్బాయికి జాబ్ వస్తుందా రాదా అనే కాన్సెప్ట్ మీదనే ఉంటారు మేడం. అవును. నేను ఈ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో, నేను ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్లో నేను చూసింది ఏంటంటే చాలా వరకు పేరెంట్స్ ఏంటంటే మన అబ్బాయికి జాబ్ వస్తుందా లేదా అని చెప్పేసి జాబ్ కంటే ముందు ఒక లేయర్ ఉంటుంది మేడం. అంటే మెయిన్ ఎడ్యుకేషన్ మేడం. ఓకే, సో ఎడ్యుకేషన్ అనేది ఎంతవరకు స్టూడెంట్స్కి రీచ్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిటీగా ఉంటే ఆటోమేటిక్గా ప్లేస్మెంట్ అనేది ఈజీ అవుతుంది మేడం. సో ఆల్ పేరెంట్స్ ఆర్ థింకింగ్ అబౌట్ 7th స్టెప్, అంటే లాస్ట్ స్టెప్ వరకు థింక్ చేస్తున్నారు. ఓకే, బట్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఆ స్టెప్స్ ఎట్లా ఉంటాయి అనేది చాలా ఇంపార్టెంట్ మేడం. సో ఉత్తరాంచల్ యూనివర్సిటీ 23 years ఆఫ్ ఓల్డ్ యూనివర్సిటీ ప్లస్ NAC A+ అక్రిడిటెడ్. ఓవరాల్ మన 1500+ స్టూడెంట్స్, తెలుగు స్టూడెంట్స్ ఉన్నారు. సో ఆల్రెడీ రీసెంట్గా 2021లో మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ 70-80% ప్లేస్ కూడా అయ్యారు. అంటే హార్డ్లీ 20%, 30% ఇంకా 4 months ఉంది మేడం. సో వాళ్ళు కూడా మ్యాక్సిమం 95% అందరూ ప్లేస్ అవుతారు అనమాట. మెయిన్ థింగ్ ఈజ్ దట్ అవర్ ఎడ్యుకేషన్ ఈజ్ లైక్ ఇండస్ట్రియల్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ మేడం. అంటే వీ హ్యావ్ సబ్జెక్ట్స్ అండ్ వీ హ్యావ్ ఇండస్ట్రియల్ ఇంటర్న్షిప్. అంటే ఇండస్ట్రీస్తో టైఅప్ చేపించేసి ఏ సబ్జెక్ట్ అయితే స్టూడెంట్స్ అంటే ఏదో క్లాస్లో చెప్పేటట్టు కాకుండా ఇట్స్ లైక్ ట్రైనింగ్ అనమాట. సో దట్ ఈజీలీ అసెసిబిలిటీ అవుతుంది. సో ప్రాక్టికల్గా తను స్ట్రాంగ్ ఉంటాడు. సో మెయిన్గా ఒక కొటేషన్ కూడా ఉంది, ఇంజనీర్స్ ఆర్ నాట్ మేడ్ ఇన్ క్లాస్ రూమ్స్ అని చెప్పేసి. సో 4 walls ఆఫ్ ఏ క్లాస్ రూమ్ డజంట్ మేక్ ఏ ఇంజనీర్ అనమాట. సో ప్రాక్టికల్గా స్టూడెంట్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు అనేది ల్యాబ్ వర్క్ వెళ్ళినప్పుడు, ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఉన్నప్పుడు స్టూడెంట్కి అర్థమవుతుంది. సో దట్ వీ ప్రొవైడ్ ఇన్ ఏ లైక్ ఒక మంచి వేలో, అంటే ప్రాక్టికల్ వేలో, ఇండస్ట్రియల్ వేలో వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తాం. వన్స్ 4-2 అట్లా వచ్చేస్తే మాత్రం వాళ్ళు ఈజీగా ప్లేస్ అనేది అవుతారు మేడం. 4-1, 4-2 అరౌండ్లో వాళ్ళు ప్లేస్ అవుతారు మ్యాక్సిమం. సో ప్రస్తుతం మనతో జీడీ గోయింకా యూనివర్సిటీ నుంచి అడ్మిషన్స్ వైస్ ప్రెసిడెంట్ రాజశేఖర్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడిద్దాం. హలో అండి. హాయ్ అండి, నమస్తే. ఐఎమ్ గుడ్ అండి, థ్యాంక్ యూ. హౌ అబౌట్ యూ? ఐఎమ్ గుడ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ యూనివర్సిటీ ఎక్కడ ఉంది, ఈ యూనివర్సిటీ యొక్క స్పెషలైజేషన్స్ ఏంటి, కోర్సెస్ ఏమేమి ఆఫర్ చేస్తుంది? జీడీ గోయింకా యూనివర్సిటీ అనేది మనకు ఢిల్లీలో ఉందండి. ఢిల్లీ NCR రీజియన్లో గురుగ్రామ్ ఉంది. సో గురుగ్రామ్ అనగానే మీ అందరికీ తెలిసిందే. సో గురుగ్రామ్ వన్ ఆఫ్ ది IT హబ్ అండి. సో మనకి ఎలాగైతే ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, అలాగే పూణేలో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ ఉన్నాయో, సో అంతకు మించి మనకు అన్ని కూడా కార్పొరేట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ అన్ని కూడా ఎక్కువగా గురుగ్రామ్లో ఉన్నాయి. సో అలాంటి గురుగ్రామ్లో మన యూనివర్సిటీ అనేది ఎస్టాబ్లిష్ అయింది. సింపుల్గా ఒక వర్డ్లో చెప్పాలంటే హైదరాబాద్లో హైటెక్ సిటీ ఎలాగో ఢిల్లీ NCRలో గురుగ్రామ్ అనేది అలాగండి. సో సాఫ్ట్వేర్ కంపెనీస్ మధ్యలో ఉంటుంది యూనివర్సిటీ. వన్ ఆఫ్ ది ప్రీమియర్ యూనివర్సిటీ అండి ఇది. సో మనకు సౌత్లో ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ అనగానే మనకు గుర్తొచ్చే పేర్లు VIT, అమృత ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్. బెంగళూరులో అయితే RVMS, BMS, MS రామయ్య ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్. సో వన్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ యూనివర్సిటీ అండి జీడీ గోయింకా యూనివర్సిటీ అనేది. సో యూనివర్సిటీలో మనము న్యూ ఏజ్ ప్రోగ్రామ్స్, కటింగ్ ఏజ్ టెక్నాలజీతో అనేది ఆఫర్ చేస్తున్నాము. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో తీసుకుంటే కోర్ CSCతో పాటు మనము CSCలో AML, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, అలాగే కొత్తగా AR/VR అనే ప్రోగ్రామ్ కూడా కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశాము. అండ్ వీటితో పాటు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ ఇంజనీరింగ్ ఉందండి మన దగ్గర. అలాగే కోర్ బ్రాంచెస్ తీసుకుంటే కనుక మన దగ్గర ECలో కూడా స్పెషలైజేషన్స్ ఆఫర్ చేస్తున్నాం. అలాగే మెకానికల్ అండ్ సివిల్లో కూడా మనము ఎన్నో స్పెషలైజేషన్స్ అనేది ఆఫర్ చేస్తున్నాం. అండ్ వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ కోర్స్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్కు జీడీ గోయింకా యూనివర్సిటీ అనేది నెంబర్ 1 లీడింగ్ యూనివర్సిటీ ఇన్ ఇండియా అనేసి చెప్పొచ్చు. ఎందుకంటే ఏరోస్పేస్ ఇంజనీరింగ్కు ఎంతో క్రేజ్ అనేది ఉందండి. సో అండ్ ఢిల్లీ రీజియన్లో ఉండటం యూనివర్సిటీ అనేది ఒక ప్లస్ పాయింట్. అండ్ మనం ఆఫర్ చేసే ప్రోగ్రామ్ కూడా ఇక్కడ 3 years ఏరోస్పేస్ ఇంజనీరింగ్తో పాటు 1 year CPL అనేది కూడా చేయొచ్చు. కమర్షియల్ పైలట్ లెర్నింగ్ అనేది ఎంతో క్రేజ్ అనేది ఉంది. సో ఆ ప్రోగ్రామ్ కూడా మనం జీడీ గోయింకా యూనివర్సిటీలో ఆఫర్ చేస్తూ ఉన్నాం అనమాట. ఈ కోర్సెస్ అన్ని కూడా ఇప్పుడు కంప్యూటర్ సైన్స్లో AML, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా మనము ఇండస్ట్రీ అలైన్డ్ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ AML, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ IBM కొలాబరేషన్తో మనం ఆఫర్ చేస్తున్నాము. అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వచ్చేసరికి మనము క్యాల్వియం కంపెనీతో కొలాబరేటివ్ రన్ చేస్తున్నాం. సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ ఇంజనీరింగ్ వచ్చేసరికి STL గ్లోబల్ అకాడమీతో కొలాబరేటివ్ రన్ చేస్తున్నాం. అండ్ ఇండియాలోనే యాపిల్ కొలాబరేషన్తో ఉన్న వన్ అండ్ ఓన్లీ యూనివర్సిటీ కూడా మన జీడీ గోయింకా యూనివర్సిటీ అని చెప్పొచ్చు. యాపిల్ కంపెనీ అనేది మీ అందరికీ తెలిసిందే. సో అలాంటి యాపిల్ కంపెనీతో కూడా మనం కొలాబరేట్ అయ్యి మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది కూడా మనం ఆఫర్ చేయడం జరుగుతుంది. ECకి అయితే బాష్ కొలాబరేషన్తో మనము బయోమెడికల్ ఇంజనీరింగ్ కానివ్వండి, అలాగే VLSI అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ అనేది రన్ చేస్తున్నాము. అండ్ మెకానికల్ అండ్ సివిల్లో కూడా డిఫరెంట్ స్పెషలైజేషన్స్ LNT కొలాబరేషన్తో రన్ చేస్తున్నాం. వేరాజ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ వచ్చేసరికి మల్టిపుల్ కంపెనీస్తో మనం కొలాబరేట్ అయ్యి ఆ ప్రోగ్రామ్ అనేది ఆఫర్ చేస్తున్నామండి. యాక్సెస్ కెరీర్ కౌన్సిల్స్ నుంచి మనతో CS శర్మ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడిద్దాం. హలో సార్. హాయ్.
మీ కన్సల్టెన్సీ నుంచి ఇప్పటివరకు ఎన్ని యూనివర్సిటీస్లో స్టూడెంట్స్ని జాయిన్ చేశారు? అంటే ఆల్మోస్ట్ మేము త్రూఅవుట్ ఇండియాలో ఆల్మోస్ట్ మనం ఎక్కువగా మనం మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ అయ్యాం, మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ యాక్చువల్లీ. ఓకే. సో మేనేజ్మెంట్ ఎంబీఏ పీజీడిఎం ఈ కోర్సెస్ చూస్తుంటాం. వీటిలో ఆల్మోస్ట్ మనం ఇప్పటివరకు అయితే థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు. మోర్ దాన్ 10,000 స్టూడెంట్స్ వరకు ఉండొచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ 2012 నుంచి ఇదే దీనిలో ఉన్నాను. స్టూడెంట్స్ని కౌన్సిలింగ్ చేయడము, వాళ్ళకి బెటర్ ఇన్స్టిట్యూషన్ ఏది బాగుంటుంది వాళ్ళ స్టాండర్డ్ని బట్టి దానికి కావాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎలాగ వాళ్ళు నెక్స్ట్ గ్రూప్ డిస్కషన్ అవి ఎలా పార్టిసిపేట్ చేయాలి, ఎలాగ ఇంటర్వ్యూ క్రాక్ చేయాలి, ఇవన్నీ చెప్పి ఫైనల్గా వాళ్ళ ఆ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్లో సీట్ వచ్చేట్టుగా మనం వాడికి హెల్ప్ చేయడము ఇవన్నీ చూస్తున్నాము. 2012 నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాము మేము. 2012 నుంచి. యా. మా ఆఫీస్ వచ్చి యాక్సెస్ కెరీర్ కౌన్సిలర్స్ ఆఫీస్ వచ్చి మాది వైజాగ్లో మెయిన్ ఆఫీసు. సో నేను ఈ ఈవెంట్ కోసం ఇక్కడికి వచ్చాను. జస్ట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి కాబట్టి మనం అప్డేట్ అవ్వాలి కాబట్టి సో ఆ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము. సో కొన్ని ఇన్స్టిట్యూషన్ వాళ్ళని కలిసాము. ఇంకేమైనా అడ్వాన్స్డ్ కోర్సెస్ ఏమన్నా ఉంటే స్టూడెంట్స్ సజెస్ట్ చేయడం కోసం ఆ పర్పస్తో వచ్చాము ఇక్కడికి. ఓకే. మీ దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ ఎక్కువ ఎటు నుంచి వస్తున్నారు? నార్త్ ఆర్ సౌత్? అంటే జనరల్గా మనకి ఏంటంటే ఎక్కువ తెలంగాణ, ఆంధ్ర తెలుగు స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు. సో నార్త్ వాళ్ళు అంటే మాకు వైజాగ్కి నైబరింగ్ స్టేట్ వచ్చేసి ఒరిస్సా కాబట్టి సో ఒరిస్సాలో కూడా కొంత ఒరిస్సా ఈ బెరంపూర్, జైపూర్ అటు నుంచి కొంతమంది స్టూడెంట్స్ వస్తారు. సో ఆల్రెడీ కొంతమంది రిఫరెన్స్తో అదర్ స్టేట్స్ నుంచి మనకు కాల్ చేస్తుంటారు. సో వాళ్ళకి అంతా కూడా మనం గైడ్ చేసి ఇక బెంగళూరు అంటే బెంగళూరు, ముంబై, పూణే, హైదరాబాదు ఎక్కడంటే అక్కడ వాళ్ళకి మనం సజెస్ట్ చేసి అడ్మిషన్ కన్ఫర్మ్ చేయడం అంటే జరుగుతూ ఉంటుంది.